ఒకటేమిటంటే 'కాంతారా' మూవీ బైకాట్ అంట. ఎందుకప్ప బైకాటు? ఆ దాంట్లో ఏమున్నది తెలుసా? హిందుత్వంగా కలిగిన హిందూ దేవుని చరిత్ర ఉన్నది. ఒక కల్చర్‌ని చూపిచ్చిర్రు. దేవుణ్ణి ఎట్లా పూజిస్తారు? దేవుడు ఎట్లా ఆవాహిస్తాడు? అర్థమైందా? అవి ఉన్నాయి. ఇంకోటి మన తెలుగు సినిమాలు వాళ్ళు చూడలేదా అని మనం కూడా చూడకుండా ఉంటే వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఏముంటది? ఒక మార్పు రావాలంటే అవతల వ్యక్తి మనల్ని అసహించుకున్నా మనం మంచి పని చేసి చూపిస్తే అంటే ఆ మూవీని చూసి అరే బాగున్నది మంచిగుంది కన్నడ మూవీ అది ఇది అని మనం సపోర్ట్ చేసినప్పుడే కదా అవతలోడు చూసి అరే ఏమో వాళ్ళు ఎంత మంచిగా మన కన్నడని గాని మన మూవీని గాని పొగుడుతున్నారు మనం మారాలి అని చెప్పేసి వాళ్ళ లోపల మార్పు అనే ఐడియా రావాల్సింది. ఇప్పటికైనా ఒక ఒక మ్యాటర్ అర్థం చేసుకోండి. ఒక హీరోకు ఫ్యాన్ గా ఒక బానిసగా ఉండి మన మూవీలు చూడలేదు వాళ్ళ మూవీలు చూడొద్దు ఆ మూవీని వద్దు అని అంటే ఆ మూవీ కూడా ఎంతో మంది టెక్నీషియన్స్ ఎంతో మంది ఆ, అసలు పని చేసింటారు. అర్థమైందా? ఒక మూవీ తీయాలంటే తెలుసా అండి ఒక హీరో ఒక్కడే కాదు ఒక డైరెక్టర్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్స్, డాన్స్ మాస్టర్స్, ఇంకా కెమెరామ్యాన్లు, ఇంకా డాన్సర్లు, ఇంకా స్టంట్ మ్యాన్లు అంటే స్టంట్ అంటే హీరో చేయలేనివి కొన్ని వాళ్ళు చేసి చూపిస్తారు. అవి ఒకటే కాకుండా ఇంకోటి వేషం వేసేటోళ్ళు అంటే మేకప్ మ్యాన్లు ఇగో వేషం వేస్తారు అదంతా ఇట్లా మనం ఊర్లలో అటకేసి ఆ, ఆటలు ఆడతాం చూడు అటువంటిది ఆటలు ఆడడానికి ఇట్లా అటకేసి దేవుణ్ణి తయారు చేస్తారు చూడు అటువంటి వాళ్ళని మేకప్ ఆర్టిస్టులు అంటారు ఇక్కడ. మేకప్ మ్యాన్లు ఇంకా వాళ్ళు ఒక్కటే కాకుండా కామెడియన్స్, యాక్టర్స్, ఇంకా విలన్స్ గాని ప్రతి ఒక్కరండి. ఒక సినిమా అనేది ఒక పని అండి వాళ్ళకు. మనకు మనం పని ఇప్పుడు నేను పెయింటర్ ఉన్నా పెయింటింగ్ చేస్తా అది నాకు ఒక పని ఫుడ్ పెడతది. ఇప్పుడు వాళ్ళకు సినిమా అనేది వాళ్ళకు ఒక పని వాళ్ళకు అన్నం పెడతది. వాళ్ళు ఏదో కొంతమంది ఇప్పుడు బైకాట్ అని ఎట్లా చేస్తారంటే అక్కడ సైడ్ పోస్టర్లు చించిండ్రు ఓజీ అని అంటుండ్రు కదా. ఎవడైతే చించిండో వానింటికే పాపం చుట్టుకుంటది. అర్థమైందా? ఒకడు పాపం చేస్తే ఆ దేవుడే చూస్తాడండి. కానీ ఆ దేవునికి సంబంధించిన మూవీని తీసిన మన 'కాంతారా 2' మూవీని కూడా మనం సపోర్ట్ చేసి దాన్ని చూస్తేనే కదా ఆ హీరో కూడా అరే తెలుగులో ఇంతమంది చూసి ఇంత నన్ను ఆదరిస్తున్నారే అరే నేను కూడా తెలుగు నేర్చుకొని తెలుగులో మాట్లాడాలి. ఇంతకుముందు కొద్దిగా మాట్లాడిన తెలుగు మళ్ళా ఫుల్గా నేర్చుకొని మన దగ్గరకు వచ్చి జోష్ మీద మాట్లాడాలి. అప్పుడు కదా మార్పు అనేది వచ్చేది. ఆ ఇంకొకటి చాలా మంది ఆడియన్స్ కూడా ఆ తెలుగు సినిమాలు ఏంది అది ఇది అని ఒక హీరో దర్శన్ అని ఒక హీరో తెలుగు మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు ప్రభాస్ అన్న మూవీ టైంలా ఎంత మాట్లాడినాడు మన తెలుగు మూవీని. దేవుడు వెనకనే చూపించిండు. ఏం చూపించిండు తెలుసా? పాపం ఆయనని అభిమానించే అభిమానినే చాలా కిరాతకంగా నేరం చేయించిండు. చాలా తప్పు ఇది. దేవుడు ఎప్పుడే గాని చెడు చేసే వాళ్ళని శిక్షిస్తాడు. మంచి ఉన్న వాళ్ళని మంచి చేస్తాడు. ఇప్పటికైనా బైకట్లు అవి ఇవి అనకుండా ప్రతి ఒక్కరు ప్రతి మూవీని చూడాలనుకుంటే చూడండి. లేదంటే ఇంటి దగ్గర ఉండండి. కాకపోతే ఒకరి కష్టాన్ని మాత్రము కొల్లగొట్టకండి ఫ్రెండ్స్. సరేనా? కష్టం అనేది కడుపు నింపడానికి చేస్తారండి. ఆ కష్టాన్ని మనం ఇది బాలేదు ఇది వద్దు ఇది చూడకండి అని అనడం మరి తప్పే ఒక రకంగా. జై హింద్, జై తెలుగు తల్లి.